శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఎడం వైపు తిరిగి పడుకోవటం వల్ల ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. ఎడం వైపు తిరిగి పడుకోవటం వల్ల ప్రయోజనాలు, దీని గురించి మనం తెలుసుకుందామండి. సాధారణంగా మనం భోజనం చేయగానే మధ్యాహ్నం పూట కానీ లేకపోతే రాత్రిపూట కానీ వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదండి. పడక మీద వాలిపోవడం, కాసేపు 10 నిమిషాలు కూర్చోవాలి, లేకపోతే అటు ఇటు తిరగాలి, పచారులు చేయాలి ఇంట్లో. కాస్త ఇలా చేయటం వల్ల లోపల జీర్ణశక్తి పెరిగి తిన్న ఆహారం జీర్ణమైపోతుంది. అప్పుడు కొంచెం విశ్రమించాలి. అసలు ఎడమ వైపు నిద్రపోవటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం చెప్పుకోవాలంటే, భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని జీర్ణం చేయటానికి జఠరాగ్ని ప్రదీప్తం అవుతుందండి. ఇది జఠరాగ్ని ప్రదీప్తం అవుతే మొదటగా మెదడులోని రక్తం, ఆ తర్వాత ఇతర అవయవాల్లోని రక్తం అంతా కూడా ఈ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి పొట్ట భాగానికి చేరుతుంది మొత్తం. అప్పుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందువలన ప్రతి వాళ్ళకు కూడా నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. నిజమే, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళు అయితే భోజనం చేయగానే ఆఫీసులో కాస్త అలా కునుకు తీయాలనిపిస్తుంది. కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కాస్త రౌండ్ వేస్తారు, కాంపౌండ్ వాళ్ళలోనే కాస్త తిరిగి ఇక మళ్ళీ తమ విధులకు సన్నద్ధులవుతారు. ఇక వ్యాపారం చేసేవాళ్ళు అయితే ఇంట్లోనే కాబట్టి భోజనం చేయటం, చక్కగా కాసేపు పడుకొని వ్యాపారానికి వెళ్తారు. కాబట్టి ఈ నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవటం చాలా మంచిదండి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఉదయం లేక మధ్యాహ్నం భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్రపోవాలని శాస్త్రం చెప్తుంది, సైన్స్ అన్నమాట. ఏ కారణం చేతనైనా సరే మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేస్తే చాలండి. తిన్నటువంటి ఆహారం మొత్తం జీర్ణమైపోతుంది. వజ్రాసనంలో ఉన్నటువంటి గొప్ప ప్రయోజనం అది. ఇక రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రపోకూడదండి. కనీసం 2 గంటల తర్వాత 2 గంటల టైం తీసుకోవాలి అన్నం తిన్న తర్వాత. అప్పుడు నిద్రపోవాలి, నిద్రకు ఉపక్రమించాలి. వెంటనే నిద్రపోవటం వల్ల డయాబెటీస్ రావటం కానీ, లేకపోతే హార్ట్ అటాక్ లాంటివి రావటం కానీ, లేకపోతే మనకి ఒబేసిటీ వస్తుంది, పొట్ట పెరిగిపోతుంది. ఎందుకంటే తిన్నది తిన్నట్టుగానే కడుపులో ఉండిపోతుంది కదా. మనం పడుకున్న తర్వాత దానికి అజీర్ణ శక్తి లేకుండా మనం వెంటనే గబాలను లేచి మన పనులకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ డయాబెటీస్ అయినా వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది, లేకపోతే పొట్ట వచ్చే ప్రమాదం ఉందండి, ఒబేసిటీ. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ ప్రమాదాలని మనం మరి వినియోగించుకోవాలి. ఈ ప్రమాదాలు రాకుండా మనం నివారించుకోవాలన్నమాట. నెక్స్ట్, పడుకునే విధానం గురించి మనం మాట్లాడుకుంటే, ఎడమ పక్కకు తిరిగి ఎడమ చెయ్యి తల కిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలండి. ఒకసారి గుర్తుపెట్టుకుంటారా? ఎడమ పక్కకు తిరిగి తల కిందకు చేయబెట్టుకొని నిద్రపోవటం చేస్తే చాలా మంచిది. దీనిని మనం వామకుక్షి అవస్థలో విశ్రమించడం అంటారండి. వామకుక్షి అవస్థలో మన శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి మరియు మధ్యనాడి అనే 3 నాడులు ఉన్నాయి. సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సూర్యనాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఎడమ వైపుకి తిరిగి పడుకోవాలి అన్నం తిన్న తర్వాత. మనం కొంచెం అలసిపోయి అలసత్వానికి గురైతే గనక ఇలా ఎడమ వైపునకు తిరిగి పడుకోవటం వల్ల ఈ అలసత్వం కానీ లేకపోతే డల్నెస్ కానీ ఇదంతా కూడా తొలగిపోతుంది. మిగతా రోజంతా కూడా ఉత్సాహంగా మనం పనులు చేసుకోవటానికి
కాస్త ఇది మనం పనులు చేసుకోవటానికి ఈ ఎడం వైపు తిరిగి పడుకోవటం చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఎడం వైపు తిరిగి పడుకోవటం వల్ల ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఏంటో తెలుసా అండి మీకు? గొరక తగ్గిపోతుంది. గర్భిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గర్భాశయంకి, కడుపులోని పిండానికి మరియు మూత్రపిండాలకు చక్కటి రక్త ప్రసరణ జరుగుతుంది. సాధారణంగా వెన్నునొప్పి లాంటివి, వీపు నొప్పులు లాంటివి, వీటి నుంచి మనకి రిలాక్స్ కలుగుతుంది. ఇవి తగ్గిపోయే అవకాశం కూడా మనకు ఉందన్నమాట. నెక్స్ట్ మనం భోజనం తర్వాత జరిగే జీర్ణ క్రియలో ఇలా పడుకోవటం కాసింత సహాయపడుతుంది. తర్వాత వీపు, మెడ నొప్పులు ఉన్నవారు ఉపశమనం పొందేస్తారు. శరీరంలో ఉన్న విషాలని, వ్యర్థ పదార్థాలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది. ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమైనటువంటి విష పదార్థాలు బయటికి నెట్టివేయబడతాయి కూడా. ఇట్లా చేస్తే కనుక మనకి విష పదార్థాలు ఏదైనా అనారోగ్యం చేసేటువంటి విష పదార్థాలు ఏవైనా సరే ఉంటే కనుక అవి తప్పనిసరిగా తొలగిపోతాయి మనకి. నెక్స్ట్ కాలేయం మరియు మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తాయండి. ఆ తర్వాత జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా అది కూడా పనిచేస్తుంది. గ్యాస్ట్రైటిస్ లాంటిది నిరోధిస్తుందండి. ఎడంవైపు తిరిగి పడుకోవటం, అన్నం తిన్న తర్వాత గుండెలో మంటలు రావటం, మంటగా అనిపించడం, గొంతులో మంట రావటం, గ్యాస్ట్రైటిస్ లక్షణాలు ఇవన్నీ కూడా నివారింపబడతాయి. తర్వాత కడుపులోని ఆమ్లాలు శాంతిస్తుంటాయి, ఒకదానికి ఒకటి శాంతించి ఉంటాయి. తర్వాత ఉదయం అలసట లేకుండా కూడా మనం ఉత్సాహంగా ఉండటానికి అవకాశం చాలా ఉంది రాత్రిపూట పడుకున్న తర్వాత ఎడమవైపు తిరిగి పడుకుంటే కనుక. నెక్స్ట్ కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణమైపోతాయి. ఫ్యాట్ బాడీ కానీ ఫ్యాట్ కొవ్వు ఉంటే కనుక అది కరిగిపోతుంది. తర్వాత మెదడు చురుగ్గా పనిచేస్తుందండి ముందు. నెక్స్ట్ పార్కిన్సన్ మరియు ఆల్జీమర్ వ్యాధులను ఇది కంట్రోల్ చేస్తుంది. ఎడంవైపు తిరిగి పడుకోవటం ఎంత బెనిఫిట్ చూసారా? మనకి పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులు ఉంటే కనుక అవి కంట్రోల్ అవుతాయి, నివారింపబడతాయి. ఆయుర్వేదం ప్రకారం మనకి ఏంటంటే ఎడం వైపున తిరిగి పడుకునే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి అని ఆయుర్వేద గ్రంథాలు ప్రబోధిస్తున్నాయండి. ప్రతి ఒక్కరూ వారి వారి పద్ధతుల్లో నిద్రపోతారు. కాబట్టి వెంటనే మనం మన పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టమే. కానీ మనం గనక మన ఆరోగ్యం కోసం కొద్దిగా ఈ ప్రయత్నం చేసి ఎడం వైపుకి తిరిగి పడుకొని ప్రయత్నం చేస్తే మీ ఆరోగ్యం విషయంలో కానీ మీ నడవడిక విషయంలో కానీ మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఎడం వైపు తిరిగి పడుకున్నట్లయితే కనుక మన శరీరంలో కలిగే మార్పులను ప్రతిరోజు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. అవును, ప్రతిరోజు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ చిన్న మార్పును చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు కదా. మనం ఆలోచించండి, చిన్న మార్పే కదా. పడుకుండే విధానం కుడివైపు తిరిగి పడుకోవటం కానీ, లేకపోతే స్ట్రైట్గా పడుకోవటం కానీ, బొక్కబోర్లా పడుకోవటం కానీ చేయకుండా ఎడం వైపుకు తిరిగి పడుకుంటే కనుక ఎంత ఆరోగ్యవంతంగా మనం ఉంటామో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, నిజంగా మనం తల గనక తూర్పు వైపు పెట్టి పడుకోవాలండి. నిజంగానే పడుకున్న విధానంలో కూడా మార్పులు ఉంటాయండి. తలని కనుక తూర్పు వైపు పెట్టి పడుకోవాలి. అలాగే దక్షిణం వైపు తలపెట్టి కూడా పడుకోవాలి. ఇక్కడ ఉత్తరం వైపు మాత్రం తలపెట్టి పడుకోకూడదండి. అది ఆయుక్షీణమును ప్రమాదహేతువు. అది అంత అరిష్టం, అది మంచిది కాదు. చదువుకునేందుకు ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది. కాబట్టి అట్లాంటి పవిత్రమైన ప్రదేశంలో తలపెట్టుకొని పడుకోకూడదు ఉత్తరం వైపు. ఇది పెద్ద కాపులాగా మనకి అనుసరిస్తుంది. కాబట్టి మనం పడుకునే విధానాన్ని చక్కగా అనుసరిద్దాం. ప్రతి దాంట్లో శాస్త్రీయత ఉంది, ప్రతి దాంట్లో మనకి ఆయుష్ పెంచే విధానం ఉంది. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన దైనందిన జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసేటువంటి కార్యకలాపాల్లో, శరీరానికి అలసటనిచ్చే కార్యకలాపాల్లో ముఖ్యంగా
ఆహారం విషయంలో ఆహారం తిన్న తర్వాత పడుకునే విధానంలో కూడా మనకు శాస్త్రీయత జోడించబడింది. ఆయుష్ అభివృద్ధి కోసం తోడ్పడే విధానాన్ని మన ఋషులు, మహర్షులు, శాస్త్రీయమైన సైంటిస్టులు వీళ్ళందరూ కూడా అభివర్ణించారు తమ తమ గ్రంథాలలో. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది పడుకునే విధానం ఎడమ వైపుకు పడుకొని హాయిగా తల కింద చేయబెట్టుకొని అరచేయబెట్టుకొని పడుకోవటం చాలా మంచిదండి. చాలా మంచిది. ఈరోజు నుంచి ప్రయత్నం చేయండి. మీలో తప్పనిసరైన మార్పు వస్తుంది. మేము చేయమంటోంది పడుకోండి, ఎడమ వైపుకు తిరిగి పడుకోండి. అది స్వస్తి భవదీయుడు నారుమంచి.